శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ की, धार्मिक सनातन वैदिक हिंदू धर्म की. सीतापति रामचंद्र की, राधापति कृष्णचंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. మనము హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాం. ఇక్కడ హిందూ అంటే ఏంటిది? ఒక నాగరికత, ఒక సంస్కృతి. ఇది మతం కాదు. మతం అంటే ఇస్లాం, క్రిస్టియానిటీ అనేవి మతాలైతే. హిందూది ఇది ధర్మం, ఇది సంస్కృతి, ఇది నాగరికత. ఎందుకు ఇది నాగరికత, ఎందుకు ఇది సంస్కృతి అంటే, ప్రపంచంలో ఇస్లాం, క్రిస్టియానిటీ రాకముందు ప్రపంచం మొత్తం కూడా హిందూ ధర్మమే ఉండేది. ఏమేమి ఉంటుండే అందులో? కాకపోతే పేర్లు వేరేలాగా ఉంటుండే. ఒకటి సూర్య ఆరాధన చేస్తుండే, లేదా చంద్ర ఆరాధన చేస్తుండే, లేదా ప్రకృతిని ఆరాధిస్తుండే, లేదా అగ్నిని ఆరాధిస్తుండే, లేదా స్త్రీని కొలిచేవాళ్ళు, లేదా పునర్జన్మని నమ్మేవాళ్ళు. వీటిలలో ఏది ఉన్నా కూడా అది సనాతన ధర్మానికి కిందికే వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టుకి ఎట్లయితే బ్రాంచెస్ ఉంటాయో అట్లా ఆ నాగరికతలన్నీ కూడా సనాతన ధర్మంలోని భాగాలే. అట్లే భారతదేశంలో కూడా జైనం కానీ, సిక్కిజం కానీ, బౌద్ధ మతం కానీ ఇవి కూడా సనాతన ధర్మంలోని భాగాలే. ఎందుకంటే ఆ మతాలు కూడా పునర్జన్మని నమ్ముతాయి. పునర్జన్మని నమ్మని మతాలు అంటే రెండు, ఆ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. కాబట్టి మనది ధర్మం, అది మతాలు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అయితే ఒక హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, ఆ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు ఎట్లా తీసుకెళ్తున్నాము అనే వాటిల్లో, ఒక హిందూ పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఒక హిందూ వివాహం జరుగుతుందంటే మనం ఏం చేస్తామంటే మొదటి పత్రిక శాఖలో ఇప్పిస్తామంట. మన ఇంటి శాఖలు ఆయనకి ఇస్తే పిల్లాడు సల్లంగా ఉంటారు అని. మంగళాలు రాని పెళ్లి అవుతుందా? మంగళ స్నానం చేయించండి కాదు. కాబట్టి పెళ్లి కావాలంటే ఖచ్చితంగా మంగళ ఇంటి నుంచి మనకు వచ్చి మంగళ స్నానం చేయించాల్సిందే. మనం కురాళ్ళు పెడతాం, ఐరేన్లు పెడతాం, వాటికి కుమ్మరింటి నుంచి వెళ్ళి కుండలు రావాల్సిందే. కుండలు లేకుండా, ఐరన్ లేకుండా, కురాలు లేకుండా శుభకార్యాలు జరుగుతాయి మన ఇళ్ళల్లో? జరిగాయి. కాబట్టి ఆ కుమ్మరోళ్ళ ఇంటి నుంచి వెళ్ళి కూడా రావాల్సిందే. పిల్లకు పుస్తే మట్టెలు ఉండాలంటే హౌస్ లైన్ ఇంటి నుంచి వెళ్ళి కూడా పుస్తే మట్టెలు రావాల్సిందే. హౌస్లో ఎట్లా పడితే అట్లా ఏ రోజు పడితే ఆ రోజు చూసుకొని పుస్తే మట్టెలు చేయడు. ఒక పుస్తే మట్టెలు హౌస్లో ఆయన వేస్తున్నాడంటే ముహూర్తం చూసుకొని, మంచి రోజు చూసుకొని, తలస్నానం చేసి ఒక దైవ కార్యానికి కూర్చున్నట్టు కూర్చొని చేస్తాడు. అవునా కాదా? అట్లా వడ్రంగి, మనకింటికి బీరువా కానీ, పిల్లకు సామాన్లు, మంచాలు కానీ పంపించాలి అన్నప్పుడు వడ్రంగి ఇంటి నుంచి వెళ్ళి వడ్రంగి సామాన్ వస్తున్నాయా? గిన్నెలు బాసలు కావాలంటే కంసాలి కంచరింటి నుంచి వెళ్ళి రావాల్సిందే. మనం శుభకార్యం చేసేటప్పుడు తుమ్ములు ఇవన్నీ వినబడొద్దు అంటే డప్పు ఉండాలి. మరి మాల డప్పు చేయాల్సిందే, ఆ డప్పు కొట్టాల్సింది మాదిగా. మరి ఇట్లా ఇన్ని కుల పెద్దలందరూ ఒక మేనమామల లెక్క నిలబడి ఒక హిందూ పెళ్లిని సంపన్నం చేస్తున్నప్పుడు మనము ఒక కులం తక్కువ, ఒక కులం ఎక్కువ అనే మానసికతతో ఉన్నాము అంటే మనము రాక్షసులమా కాదా? ఒక కులం కాళ్ళు మొక్కుతావు, ఒక కులాన్ని గుళ్ళకు రానియో. నీవు ఏం చేస్తున్నట్టు అక్కడ? ఈశ్వర సర్వభూతానాం అని చెప్తారు సనాతన ధర్మం. అంటే ప్రతి మనిషిలో, ఈ ఫర్ దట్ మ్యాటర్ చెట్టు పుట్ట పశువులలో కూడా ఆ పరమాత్మని అంశం ఉంటుంది అని మనం చెప్పుకున్నప్పుడు, ఒక ఎదుటిగా ఒక వ్యక్తి కనిపించినప్పుడు నమస్కారం పెడతాం. అంటే నీ లోపల ఉన్న దానికి నేను నమస్కారం చేస్తున్నాను. నమః అస్తు అంటే నీ లోపల ఉన్న ఆ దైవ శక్తిని, ఆ దైవిక శక్తిని, ఆ చైతన్యానికి నేను నమస్కారం చేస్తున్నా అన్నప్పుడు, నువ్వు ఒక కులం వ్యక్తిని గుళ్ళకి రానియకపోతే నువ్వేం మనిషివి, నువ్వేం హిందువి? మనం ఇట్లా ఒక కులం తక్కువ, ఒక కులం ఎక్కువ అనే నీచపు ఆలోచనతో ఉంటాం కాబట్టి పిల్లలు అది గమనించి అచ్చా ఏ కులం ఎక్కువ ఏ కులం తక్కువ వాళ్ళకి తెలియదు, ఇదంతా లొల్లు ఎందుకు అని సపరేట్గా వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు.
ఇప్పుడు అయ్యో నా బిడ్డ ముస్లిం పెళ్లి చేసుకునే, నా బిడ్డను క్రిస్టియన్ ఎత్తుకపోయా అని ఏడుస్తాం. అదా? మరి మనం ఇంట్లోనే కులం గురించి వెళ్ళి నీచమైన ఆలోచనలు పక్కన పెట్టి హిందూ ధర్మంలో ప్రయోజకుడైన వ్యక్తి ఎవరైనా ఓకే అన్న ఆలోచనతో ఉంటే అప్పుడు పిల్లలకు అదే ఆలోచన వస్తుంది. నేను ఒక లవ్ జిహాద్ కేసులు చూసిన. ఆ అమ్మాయి పేరు సోనీ యాదవ్. అది అసలు యాక్చువల్లీ లవ్ జిహాద్ కాదు, ఫ్రెండ్షిప్ జిహాద్. నేనే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఆ కేసు నేనే టేకప్ చేసిన. అప్పుడు అక్కడ సిఐ మాధవి మేడం ఉంటుండే. ఆ అమ్మాయి ఏంటిదంటే 10th క్లాస్ నుంచి వెళ్ళే ముస్లిం ఫ్రెండ్తో ఉంటుండే. ఆ అమ్మాయి పేరు అమీనా బేగం. ఈ అమ్మాయి పేరు సోనీ యాదవ్. అమ్మాయికి 18 ఏళ్ళు నిండే లోపలనే పాస్పోర్ట్ చేయించింది అమీనా బేగం. చేయించి 18వ బర్త్డే అయిన తెల్లారే అమీనా బేగం సోనీ యాదవ్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఆ కేసు అయ్యి 4 సంవత్సరాలు అయింది. ఆ పిల్ల ఇంతవరకు అమ్మా నాన్నతోని మాట్లాడలేదు. నేను మధ్యలో ఒకసారి కేసు వేసి కోర్టులో ఆ పిల్ల చచ్చిపోయిందని మా అనుమానం అని చెప్పేసి ఆ అమ్మాయిని సబ్మిట్ చేయాలి కోర్టులో అని అడిగితే అప్పుడు కోర్టు పిలిపిస్తే అప్పుడు వచ్చింది. ఆ పిల్లని చూసిందంటే వాళ్ళమ్మ ఇంతవరకు మళ్ళా ఆ పిల్ల పత్తాలేదు. ఇంకో కేసు నేను చూసిన. 3 ఆడపిల్లలు. మొదటి అమ్మాయి ఇంజనీరింగ్ చేసి పెళ్లి చేసింది, రెండో అమ్మాయి డిగ్రీ చదువుతుంది, మూడో పిల్ల చాలా బాగా చదువుతుంది, MBBS ఫ్రీ సీట్ తెచ్చుకుంది, గైనకాలజీ కూడా ఫ్రీ సీట్ చదివింది ఆ పాపకు 10th క్లాస్లోనే బాప్టిజం తీసుకొని క్లాస్మేట్ అనమాట, క్లాస్మేట్ 10th క్లాస్లోనే బాప్టిజం తీసుకున్నది. వాళ్ళ నాన్న ఆ చర్చ్కు ఫాదర్ అట. పెళ్లి కూడా చేసుకున్నది MBBS అయినాక. గైనకాలజీలో సీట్ వచ్చినాక 1 ఇయర్ తర్వాత అమ్మా నాన్నకి చెప్పి, ఇంకా అమ్మా నాన్న అంటదట మీరు రాళ్లకు రప్పలకు మొక్కుతారు, అది కాదు నిజదేవుడు యేసు ప్రభుని నమ్మాలి అని చెప్తున్నారు. ఎందుకు ఇట్లాంటి కేసులు మన ఇళ్లలో అవుతున్నాయి అంటే మనం మన పిల్లలకు మన కులం గురించి, మన కుల గురువు గురించి, మన కులంకి ఆధారమైన మన హిందూ ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన నాగరికత గురించి మనం చెప్తలేం. వాళ్ళు ఒక క్లియర్గా స్లేట్ లెక్క ఉన్నారనమాట. ప్లెయిన్ స్లేట్ మీద మీరేం రాయకుండా ఉంటే వాడు వచ్చేసి ఏదో ఒకటి రాసేస్తున్నాడు, వాడు రాసిందే నిజం అనుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కేరళ స్టోరీ అనేది రియల్గా జరిగింది. నేను చూసిందే ఇక్కడ ఫ్రెండ్షిప్ జిహాద్. అయితే మీరు అనుకుంటుండొచ్చు, ఇప్పుడు 2 వనపర్తిలో జరిగిన అమ్మాయి MBBS అమ్మాయే, ఇక్కడ సోనీ జాదవ్ కూడా అమ్మాయే, ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని పెంచుకోవాలి, నాకు 2 మగపిల్లలే, నేను కింగు అనుకుంటున్నారేమో. కొందరు ఎవరో అనుకుంటారు కదా వాళ్ళకి 2 మగపిల్లలే ఉన్నారు. ఇప్పుడు ఆ కింగ్ బొంగు ఎట్లా అయిపోతాడో చెప్తా. అన్న కింగ్ని బొంగు చేద్దాం. ఇప్పుడు ఒక కేసు, నా క్లాస్మేట్ ఇంజనీరింగ్లో, అతని పేరు సతీష్ ఆదిరెడ్డి. అతను నేను అమెరికా పోయి వచ్చిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత మొన్న కనబడినప్పుడు మేము మాట్లాడుకుంటుంటే తెలిసింది ఏంటంటే ఆయన 10th క్లాస్లో క్లాస్మేట్ క్రిస్టియన్ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోవడానికి బాప్టిజం తీసుకొని క్రిస్టియన్ మతం మారి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇక సరైతే ఎవరైతే ఏ కోడలు అయితే అని కర్మ అని ఒప్పుకున్నారు. పిల్లలైన తర్వాత ఇక ఒప్పుకున్నారు. ఆ కోడలు ఇంట్లో తిరుగుతుంది, బొట్టు పెట్టదు, మొహానికి పుస్తే మట్టెలు వెయ్యదు, బతుకమ్మ చేద్దామంటే రాదు, బోనం పెట్టామంటే పెట్టదు. అది ఏందో ఇక అత్తకే తెలవాలి, కోడలికే తెలవాలి. ఇక ఆ కష్టాన్ని దిగమింగుకొని ఆంటీ నడుస్తుండగా ఒకరోజు అంకుల్కి సడన్గా బైపాస్ సర్జరీ చేయించినాక 2-3 రోజులకు నిద్రల్ని చచ్చిపోయింది. ఆయన చచ్చిపోయిన తర్వాత ఈ కోడలు ముందే బ్రెయిన్ వాష్ చేసింది మొగునికి, ఆ క్రిస్టియన్ కోడలు. నువ్వు మీ నాన్న చచ్చిపోతే పిండం పెట్టద్దు, ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకున్నవాడు, నువ్వు పిండం పెట్టినావంటే మన ఇద్దరికి తేడా వస్తుంది అని చెప్పగానే చచ్చిపోయిన తండ్రికి పిండం పెడతలేడు ఆ కొడుకు. చెప్తున్నాడట వాడు, ఇంకా మేము శవాన్ని కూడా క్రిస్టియన్ మతంలోకి బ్యాప్టిజం చేసే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని శవాన్ని మనం క్రిస్టియన్ మతంకి మార్చుదామని అంటే తల్లి చచ్చిపోయింది, అంకుల్ చచ్చిపోయి ఆంటీ సగం చచ్చిపోయింది, కొడుకు అన్న మాటకు పూర్తిగా చచ్చిపోయింది. కాబట్టి మన పిల్లలు మన సంస్కృతి గురించి, మన కులం గురించి, మన కులానికి ఆధారమైన మన హిందూ ధర్మం గురించి మీరు నేర్పియకపోతే వాళ్ళు ఇట్లా ఆడపిల్ల మగపిల్ల అనే తేడా లేకుండా బలైపోతారు. బలైపోయిన తర్వాత మీరు నెత్తి నోరు మొత్తుకొని ఏడ్చిన వాళ్ళు తిరిగిరారు. ఇక ఇట్లాంటి మేధావులలో ఒక తండ్రిని చూసిన నేను. ఆ పాప ఏమేమిందంటే 3 నెలలకోసారి ఫోన్ చేస్తుండే అమ్మకు. అంటే ముస్లింని పెళ్లి చేసుకున్నది, స్కూల్లో క్లాస్మేట్.
తర్వాత ట్యూషన్ అయిపోయిన తర్వాత ట్యూషన్ నేర్చుకొని వచ్చి అట్లా వాళ్ళ అన్నకి ఇచ్చి పెళ్లి చేయించింది ఆ తుర్క పిల్ల. పెళ్లి చేసుకున్న తర్వాత ఇది 3 నెలలకోసారి ఫోన్ చేసి ఏడుస్తుండే. అయితే అప్పుడు అమ్మ ఉన్ను వాళ్ళ మేనత్త ఇద్దరు పోయి సామాన్లు ఇచ్చి బట్టలు ఇచ్చి అవన్నీ ఇచ్చేసి ఎందుకు ఇట్లా పిల్లని ఏడిపిస్తున్నారు, ఎవరో ఒకరు అయిపోయి మంచిదే కదా ఉంచుకోండి మంచిగా చూసుకోండి అని చెప్పేటోళ్ళు. మళ్ళీ 2 రోజులకు ఆ పిల్ల ఫోన్ చేసి ఇంకోసారి నువ్వు మా అత్తగారింటికి రాకు అనేది. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏడ్చేదట. మళ్ళీ ఈ అమ్మ ఉన్ను మేనత్త ఇద్దరు మళ్ళీ సామాన్లు పట్టుకపోవడు, వాళ్ళని బతిలాడు, మళ్ళీ వచ్చుడు. మళ్ళీ తర్వాత మళ్ళీ 2 రోజులకు నువ్వు ఇంకోసారి రాకు మా అత్తగారి ఇంటికి అని తిట్టేది. ఇది 1 సంవత్సరం కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు ఈమెకు తెలిసిందట పిల్లకి ఏదో మందు పెట్టిండ్రు, అందుకే ఈ మందు దిగినప్పుడల్లా ఏడుస్తుంది, మందు మళ్ళీ ఎక్కియంగానే అమ్మ నాన్నను ద్వేషిస్తాను. అయితే మీరు అనుకోవచ్చు అరే ఏంది మందులు, నల్ల మందులు, బ్లాక్ మ్యాజిక్ గిసొంటి అన్నీ చెప్తుంది, ఇవన్నీ మనం నమ్మొద్దు కదా, మనం మోడర్న్, మనం చాలా ఎడ్యుకేటెడ్, అమెరికాతోని పోటీ పడాలి. దేవుడికి నైవేద్యం పెట్టకండి, మీ చచ్చిపోయిన పితృదేవతలకు పిండం పెట్టకండి. అవి పెడుతున్నాం కదా, అవి నమ్మినప్పుడు ఇది ఎందుకు నమ్ముతలేరు? నమ్మకపోతే మన పిల్లలే పోతారు. ఇదివరకు ప్రతి ఇంటికి ప్రతి కులానికి ఒక గురువు ఉంటుండే, ఆ గురువు నుంచే ఒక మంత్రదీక్ష ఉంటుండే, ఆ మంత్రదీక్ష చేయడం వల్ల ఒక రక్షణ కవచం ఉంటుండే పిల్లలకు. ఇప్పుడు ఏముంటలేదు, గురువు లేరు, గురుకులాలు లేవు, ఒక ఆధ్యాత్మిక చింతన లేదు, ఏం లేదు. ఉట్టిగానే అట్లా తిన్నామా పన్నమా తెల్లారిందా, రిపీట్, తిన్నమా పన్నమా తెల్లారిందా. ఆడవాళ్ళు అయితే వండుకునుడు, తోముకునుడు, మళ్ళీ సీరియల్ చూసుడు, పండుకునుడు, మళ్ళీ తెల్లారి మళ్ళీ వంట, మళ్ళీ గిన్నెలు దోముడు, మళ్ళీ తినుడు, పండు. ఇంతకు మించి ఏం చేస్తలేము కాబట్టి మన పిల్లలకు రక్షణ ఉండలేదు. ఆ రక్షణ ఉండాలి అంటే మనము ఒక గురువు దగ్గర దీక్ష తీసుకొని పిల్లలకు ఆ మంత్రశక్తిని ప్రసాదించాలి. ఇట్లా మీరు వారంలో కనీసం ఒక్కసారైనా కూర్చొని పిల్లలతోని మాట్లాడాలి. ఆ వారంలో పిల్లలు ఎక్కడికి వెళ్ళిండ్రు, ఎవరితోని కొత్త ఫ్రెండ్షిప్స్ చేసిండ్రు, ఆ ఫ్రెండ్స్లలో ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారా లేదా, ఎందుకంటే వాళ్ళు మతం మార్చుతున్నారు కాబట్టి ముస్లింలు క్రిస్టియన్ ఫ్రెండ్లు ఉన్నారా లేదా అని గమనించుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కుటుంబం అంతా కూడా కలిసి ఒకసారి కూర్చొని తినడం, భజన చేయడం, పిల్లలను ఒక సింహం దాని పిల్లను కాపాడుకుంటుంది, ఒక పశువు ఏదైనా కుక్క పిల్లి చూడండి ఎంత గట్టిగా కాపాడుకుంటుంది, దాని బిడ్డ దగ్గరికి పోతే అది మనల్ని రక్కి ఇడిచిపెడుతుంది. అట్లాంటిది మనుషులం, ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ ఉన్న, ఇంత మేధో సంపత్తి కలిగిన మనుషులం మన పిల్లల్ని ఇంత ఈజీగా ఎట్లా వదిలిపెడుతున్నాం? ఆ తండ్రి లవ్ జిహాద్కి పోయిన ఆ పిల్ల 3 నెలలకు ఒకసారి ఫోన్ చేసిన ఆ పిల్ల తండ్రి అంటాడు అది చచ్చిపోయింది నాకేనాడో, నాకు ఒక్కడే కొడుకు పుట్టిండాను అనుకుంటాను. నేను అన్నా నీకేమన్నా సిగ్గున్నదా, కొడుకున్నాడు కదా మగపిల్లాడు, పోయి వాడిని చంపి పిల్లని తీసుకురా అని చెప్తావా, అట్లా అంటావైందన్నా అని అడిగితే వాడికి భవిష్యత్తు లేదా, వాడి జీవితం పాడైపోదా, చంపమని అట్లా చెప్తున్నారు. మరి నువ్వేం బిగుతున్నావు, నీ బిడ్డ కదా, నువ్వు కదా కన్నది, అది అక్కడ ఏడుస్తూ ఉంటే, ఆడపిల్ల ఇంట్లో ఏడుస్తూ ఉంటే నీ పితృదేవతలు కూడా శపిస్తారు, నీ వంశం కూడా నాశనం అవుతుంది, ఆ శాపం తగులుతుంది. పోయి వాడిని నరికి తీసుకురా పిల్లను. మా అంటే దానికి మొగుడు ఉండడు అంతే కదా, జీవితం అయితే ఉంటుంది కదా. అది చేసిన తప్పు తను చేసిన తప్పు కాదు కదా, తెలియక చేసింది. ఎందుకంటే మనం మన సంస్కృతి మన పిల్లలకు నేర్పియలే కాబట్టి మన పిల్లలు అట్లాంటి తప్పుదోవలో పడ్డారు. పోయి సంపు నరకు ఏమవుతుంది, మా అంటే 3 నెలలు చేయకపోతాం, మళ్ళీ వస్తాం, 5 ఏళ్ళు మ్యాక్సిమం. మంచిగా సత్ప్రవర్తన ఉంటే ఇంకా జల్దీ రావచ్చు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మన పిల్లలకు చెప్పాలి. ఒకవేళ ఎవరన్నా మన పిల్లలని మీద కన్నేసినా, మన పిల్లల మీద కుదృష్టి పెట్టినా వాన్ని అహింస పరమో ధర్మ కాదు, ధర్మహింస తథైవచ. అంటే అహింస గొప్పదే, కానీ ధర్మం కోసం ఆ హింసను చేస్తే అది తప్పు కాదు. ఒక తండ్రిగా నీ కర్తవ్యం ఏంటిది అంటే నీ పిల్లల్ని కాపాడుకోవడం, ఒక తల్లిగా నీ కర్తవ్యం ఏంటిదంటే పిల్లల్ని కాపాడుకోవడం. ఆడవాళ్ళు అయితే సీరియళ్ళు చూసి, ఆ సీరియళ్ళల్లో విలన్లను చూసి, ఆ సీరియళ్ళల్లో ఏడ్చే హీరోయిన్ని చూసి జీవితం అంతా ఒక లక్ష్మీదేవిలాగా ఉండాల్సిన మొహాలన్నీ మాడుతూ మొహాలు చేసేసుకుంటున్నారు. అసలు ఆ సీరియళ్ళు చూడడం మానేయాలి. ఎందుకు? ఆ సీరియళ్ళల్లో విలన్ కూడా లేడీనే ఉంటుంది. మీకు నిజ జీవితంలో అట్లాంటి విలన్లు ఉంటారా? మీరే విలన్లే, మనమే విలన్లే. మీరంటే మళ్ళీ నన్ను అంటారు, మనమే విలన్లే. అవునా కదా?
ఒకసారి ఇటు సైడ్ మగవాళ్ళందరూ కూర్చున్నారు, వాళ్ళు వేసుకున్న బట్టల రంగులు చూడండి, మనం వేసుకునే చూడండి. మనం ఎన్ని కలర్స్ వేసుకున్నాం. అట్లాంటి కలర్స్ మగవాళ్ళు వేసుకుంటే వాళ్ళే ర్యాగింగ్ చేసుకుంటారు, నవ్వుకుంటారు. ఏం వేసుకున్నారు అవి పూల రంగులు లెక్క అని వాళ్ళే అనుకుంటారు కాబట్టి వాళ్ళే వేసుకోరు. మరి మనము ఒక రంగు ఉంటుందా? 2-3 రంగులు ఉండాల్సిందే, అవునా? ఎక్కడైనా మనం షాపింగ్కి పోయినాం, గాజుల్లో కూడా షాపింగ్ మొగోళ్ళు అమ్మినా కూడా మనకే ఉంటాయి, చెవులకి మనకే, అన్ని మనకే ఉంటాయి. అసలు మా గురువు గారు చెప్తారు, రిషి ప్రభాకర్జీ అని, ఆడవాళ్ళంతా బాసులట, మొగోళ్ళంతా వర్కర్లట. అట్లెట్లా అని అడిగితే ఇప్పుడు ఇంట్లో నల్ల లీకింగ్ అవుతుంది అనుకో, నీళ్లు పడుతుంటే ఏం చెప్తాం మనం? ఏమండి అని చెప్పగానే ఆయన వచ్చేసి పాపం పట్కార పట్టుకొచ్చి ఆ నల్ల ఫిట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆయన వల్ల కాకపోతే అప్పుడు బయటకు వెళ్ళి పోయి ఒక ప్లంబర్ని పట్టుకొచ్చి చేస్తాడు. పాపం వర్కర్ అయిందా కాలేదా? ఫ్యాన్ ఏమైనా ప్రాబ్లం అయిందనుకో, ఫ్యాన్ ఏమైనా ప్రాబ్లం కాగానే ఎలక్ట్రిసిటీ పాపం ఆయననే ఏంటిదన్నా అది కటింగ్ అదేదో పట్టుకొచ్చేసి పాపం రిపేర్ చేస్తాడు. ఆయన వల్ల కాకపోతే బయట నుంచి ఎలక్ట్రీషియన్ని తీసుకొస్తాడు. పెద్ద ఎలక్ట్రీషియన్ ఈయన, చిన్న ఎలక్ట్రీషియన్ ఆ బయట ఆయన. అయిపోయిందా? ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ పోవాలనుకో మొత్తం నగలు వేసుకుంటాం. విఐపి నరేంద్ర మోదీ ఎప్పుడన్నా బాడీ గార్డులు లేకుండా పోతాడా? పోడు. నగలు మనమే వేసుకునేది. పాపం ఆయన చెప్పుకోవాలి అవన్నీ చేయించింది నేనే, కానీ వేసుకోవడానికి లేదు. మనం వేసుకొని పోతుంటే మన ఇంకా పాపం బాడీ గార్డు లెక్క రావే. వచ్చేనా? మళ్ళీ మనం ఏదైనా కూరలు చేసినాము, వంట చేసినాం, ఫస్ట్ ఆయన తిని ఇంకా మనం తినాలి అని మన నాగరికత చెప్పింది, మన సంస్కృతి చెప్పింది, మన ఋషులు మన గురువులు చెప్పింది. ఎందుకంటే సాంబార్ వేసింది అనుకో, మీదంతా నీళ్లు ఉంటాయి, తొందర తినేసి వెళ్ళిపోతాడు. కిందంతా మంచిగా పప్పు ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, అన్ని గట్టిగా ఉంటాయి. మనం తింటాం కాబట్టి మనం గట్టిగా ఉంటాం. మొగోళ్ళు తొందరగా తెచ్చిపోతారు, ఆడవాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు. మరి ఇంత చేసిన తర్వాత ఆయన నన్ను ఏం నడవనీయడు, నాదేం నడవనీయడు, అంత ఆయనదే నడుస్తుంది అని అనొచ్చా? తప్పు కదా. మగవాళ్ళు పొద్దున బయటికి పోయిందంటే సాయంత్రం వచ్చేసరికి పిల్లలకు ఇంట్లకు తిండి దేనికి పోతాడు, బ్రెడ్ ఎర్నింగ్ అంటారు దాన్ని. మనం ఏం చేస్తాం? మనకు జాబ్ చేయబుద్ధి అయితే చేయొచ్చు, చేయబుద్ధి కాకపోతే ఇంట్లో ఉండొచ్చు. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలా? మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక నాగరికతను ముందుకు తీసుకెళ్లే బాధ్యత స్త్రీ పైన ఉంటుంది, పురుషుల పైన ఉండదు. అందుకే మనం నల్లపూసలు వేసుకుంటాం, అందుకే మనం మట్టెలు పెట్టుకుంటాం. మట్టెలు నల్లపూసలు ఏంటిది? మన నాగరికతలో వివాహానికి చిహ్నం. కాబట్టి ఆ సివిలైజేషన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత స్త్రీల పైన ఉంటుంది. కాబట్టి మనమే బాధ్యతాయుతంగా ఉండాలి. మన నాగరికతలో భరతమాత అంటాం. భరతమాత స్త్రీ ఆరాధన ఉంది కదా, దేవుడు లేడు కదా, మగదేవుడు అనట్లే కదా. గంగను కూడా మనము గంగమ్మ అంటాం, నీటిని. చదువుని సరస్వతి, శక్తిని పార్వతి, సంపదని లక్ష్మి. మనం ఇంట్లో పిలిచేటప్పుడు కూడా పెళ్ళప్పుడు ఏమని పిలుస్తారు? సీతాపతి. ఇంతసేపు ఏమనుకున్నాం మనం? సీతాపతి రామచంద్ర, రాధాపతి కృష్ణచంద్ర, గౌరీపతి చంద్రచూడ్. అంటే మనల్ని ముందు పెట్టి వాళ్ళు వెనక ఉన్నారు అంటే మనకు ఏదో బాధ్యత ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించకుండా సినిమాలు చూసుడు, సీరియళ్ళు చూసుడు, సినిమాలు కాదు సీరియళ్ళు చూసుడు, వాళ్ళకేం చీరుంది నాకేం చీరుంది, వాళ్ళకేం నగుంది నాకేం నగు. శరీరం మీద ఎన్ని నగలేసుకున్నా ఎన్ని చీరలు కట్టుకున్నా వయసు అయిపోతున్న కొద్దీ అందం తగ్గిపోతుంది. ఇది ఏదైతే ఉంటుందో దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. తల్లికి ఎప్పుడైతే దీని మీద ఫోకస్ ఉంటుందో పిల్లలు దాన్ని గమనించి పిల్లలు కూడా అది పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకు ఈ జనరేషన్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లలో మన సంస్కృతికి సంబంధించి చెప్పేటివి చాలా ఛానల్స్ ఉన్నాయి. నా ఛానలే ఉంది, మౌనికా సుంకర అని ఉంటుంది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. ఇట్లాంటివి ఫాలో అయ్యి ధర్మం కోసం నిలబడాలి మహిళ, దేశం కోసం నిలబడాలి మహిళ. మగవాళ్ళల్లో మ్యాస్కులైన్ ఎనర్జీ అంటే పురుషతత్వం ఒకటే ఉంటుంది, కానీ స్త్రీలో పురుషతత్వం ఉంటుంది, స్త్రీతత్వం ఉంటుంది. అందుకే మనము మగబిడ్డకు జన్మనిస్తాం, మనమే ఆడపిల్లకు కూడా మనమే జన్మనిస్తాం. మన మేధా సంపత్తిని పెంచుకొని ఇంటలెక్చువల్గా మనం గ్రో అయితే మన పిల్లలని ఛత్రపతి శివాజీగా తయారు చేయొచ్చు, మన ఆడపిల్లలని ఝాన్సీ లక్ష్మీబాయిగా తయారు చేయొచ్చు. అట్లా తయారు చేసి మనము దేశం కోసం ధర్మం కోసం మన పిల్లల్ని అంకితం చేస్తే వాళ్ళప్పుడు ఏ పని చేసినా కూడా ఆ పుణ్యం మనకు వస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఉంది, భారతదేశం ఎందుకు సుఖంగా ఉన్నది? హీరాబేన్ అనే ఒక మహిళ, ఒక తపస్విని, నరేంద్ర మోదీ లాంటి ఒక యుగ పురుషుణ్ణి, కారణ జన్ముడికి జన్మనిచ్చింది, దేశానికి అంకితం ఇచ్చింది.
మన దేశం నుంచే విడిపోయింది ఆఫ్ఘనిస్తాన్, మన దేశం నుంచే విడిపోయింది పాకిస్తాన్, మన దేశం నుంచే విడిపోయింది బంగ్లాదేశ్. ఆఫ్ఘనిస్తాన్ అంటే కాందార్ దాని క్యాపిటల్ సిటీ, మనకి ఢిల్లీ లాగా. అది గాంధారి ఒకప్పుడు, అంటే గాంధారి కౌరవుల అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట గాంధార్. ఆ దేశం మన దగ్గర నుంచి విడిపోయిందంటే హిందూ దేశమే కదా, అది విడిపోయి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పాకిస్తాన్ మీద మిసైల్ ఆఫ్ఘనిస్తాన్ వేస్తాను, ఆఫ్ఘనిస్తాన్ మీద మిసైల్ పాకిస్తాన్ వేస్తాను. కాశ్మీర్లో కూడా హిందువులు అక్కడి నుంచి వచ్చేలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనము కుల కంపులో, భాష కంపులో, ప్రాంత కంపులో పంది బొర్లుతున్నాం కాబట్టి. అందుకే మనం కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువుగా జీవించాలి. కులం అనేది దానికి ఆధారం మన హిందూ ధర్మం. ప్రాంతం అంటే మన తెలంగాణ ప్రాంతానికి మనం మాట్లాడొద్దు, మనం భారతదేశం గురించి మాట్లాడాలి. భాష, మన భారతదేశంలో ఉన్న ప్రతి భాష కూడా సంస్కృతి ఆధారంగానే, సంస్కృతం భాష ఆధారంగా వచ్చినవి కాబట్టి భాష పట్ల కూడా మనకు, మన భాష పట్ల అభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండదు. మన కులం పట్ల మనకు అభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండదు. కాబట్టి మనం హిందువులుగా భారతీయులుగా నిలబడి మన పిల్లలకి ఈ ధర్మాన్ని నేర్పించి వాళ్ళను శివాజీలాగా, ఛత్రపతి శివాజీలాగా, ఝాన్సీ లక్ష్మిలాగా తయారు చేయాలి. చేద్దామా? ఒకసారి అందరు హృదయం మీద చేసుకోండి. ఒక ప్రమాణం ఇస్తున్నాము. నేను అనండి నాతో పాటు. ఏమైంది, నిద్ర వస్తుందా? లేదా నేను చెప్పిన దాన్ని ఆలోచిస్తూ వెళ్ళిపోయినరా? మళ్ళీ వచ్చేసింది. నేను నా దేశం కోసం, నా ధర్మం కోసం, నా హిందూ సమాజం కోసం వారంలో 2 గంటల సమయం ఇస్తానని ఆ ధర్మదేవత సాక్షిగా, భరతమాత సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నా ఇష్టదైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హిందూ సంఘాలతో కలిసి పనిచేస్తానని మనసా వాచా కర్మన ప్రమాణం చేస్తున్నాను. నేను ఏ వస్తువు కొన్నా నా తోటి హిందూ దగ్గరే వస్తువులు కొనుక్కుంటానని, నా హిందూ బంధువుల్ని కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ప్రేమిస్తానని మనసా వాచా కర్మన ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకునే శక్తి ఆ భరతమాత నాకు ఇవ్వాలని వేడుకుంటున్నాను. వెళ్దామా? మన ధర్మం కోసం ఉన్న వాళ్ళ దగ్గరనే కొనాలి. అరటిపండు మన హిందువు దగ్గరనే కొనుక్కోవాలి, కూరగాయలు మన హిందువుల దగ్గరనే కొనుక్కోవాలి. ఏదైనా మన హిందూ దగ్గర. ముందు ఇల్లు చక్క పెట్టుకొని తర్వాత బయటికి రావాలి. ఇప్పుడు నేను ఇంటికి వచ్చి ఇంట్లో వంట చేసి పిల్లలకి అన్ని అరేంజ్ చేసి ఇడికి వచ్చిన, ఆడన్ని ఇడ్సబెట్టి ఇడికి వస్తే ఏమనుకుంటారు? అది బాధ్యత రహితమవుతుంది. కాబట్టి మనం మన హిందూ సమాజం కోసం నిలబడి, తర్వాత మానవత్వం, తర్వాత విశ్వ కళ్యాణం, అవన్నీ తర్వాత. ముందు హిందూ కులాలన్నింటినీ కలుపుకొని హిందువుకే మన పైసలు వెళ్ళేటట్టు మనం మన భాషని, మన సంస్కృతిని, మన నాగరికతని, మన చీరలని, మన దేశంలో తయారైన హ్యాండ్లూమ్ చీరలనే కొనుక్కోవాలి. మన దేశంలో తయారైన సరుకులు, సబ్బులు ఇవే కొనుక్కోవాలి, బయట దేశంవి కొనుక్కోవద్దు. ఓకేనా? నిలబడదామా? ఒకసారి మళ్ళీ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా की, భారత్ మాతా की. धार्मिक सनातन वैदिक हिंदू धर्म की, धार्मिक सनातन वैदिक हिंदू धर्म की. सीतापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. ధన్యవాద్. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళన కమిటీ సభ్యులకు, వేదిక పైనున్న స్వామీజీకి, సంఘ పెద్దలకు, పరివార క్షేత్రాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా తోటి హిందూ బంధువులందరికీ నా కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్.